ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. అందరి మనోభావాలు నిజంగా నేను అంటున్నా, అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి ఆ మాట అనడం వల్ల. నా చర్చకు వచ్చే పరిశుద్ధులు కాబట్టి పూలు కొనలేదు బజార్ల వాళ్ళలాగా అనేసాడు. సో ఆ మాట మిగిలిన వాళ్ళందరూ తప్పు వాళ్ళనే ఉద్దేశం అక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఎవరైతే బాగా అగ్రెసివ్గా రియాక్ట్ అవుతున్నారో వాళ్ళందరూ వెళ్ళి షాలేం రాజు గారి దగ్గర వెళ్ళి క్షమాపణ చెప్పించుకోవాలి. ఎందుకంటే దీన్ని అలా మళ్ళీ ప్రొలాంగ్ చేసేసి నాకు అనిపిస్తుంది అనమాట. మళ్ళీ ఈయన కూడా మళ్ళీ పబ్లిక్లో డిబేట్లు పెట్టేసి ఈయన గురించి చర్చా వేదికలు స్టార్ట్ అయ్యి మళ్ళీ మేము ఇంకొక పాస్టర్ని పోగొట్టుకోవాలి అనే పరిస్థితి క్రైస్తవులకు రాకూడదు. అంటే ఇలాంటి విమర్శలు కనుక చేస్తే డెఫినెట్గా ఇటు టార్గెట్ చేస్తారు, మళ్ళీ ఇతన్ని కూడా ఏదైనా చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారా? అంటే గతంలోని పాస్టర్ ప్రవీణ్ విషయంలో జరిగింది ఇక్కడ కూడా జరుగుతుంది అంటారా? జరుగుతుంది అంటే జరగచ్చు, చెప్పలేము. ఇప్పుడు ప్రవీణ్ గారి విషయంలో ఏం జరిగిందనేది అందరికీ తెలుసు. కానీ ఏం జరగనట్టుగానే దాన్ని ఒక ఏంటంటే డ్రంక్